మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాడు, నిరాహార దీక్షలు కూడా చేశాడు. ఆఖరికి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో అని చంద్రబాబు గారిని సవాలు కూడా చేశారు. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. పోనీ ప్రత్యేక హోదా మనకు రాలేదు. పోలవరం ప్రాజెక్టు 90% నిధులు కేంద్రం ఇచ్చి, కేంద్రమే పర్మిషన్లు తెచ్చి, కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు, 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, ఈ తుని నియోజకవర్గంలో కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా బీజేపీతో వీళ్ళు సాధించుకున్నారా? అటు చంద్రబాబు అయినా ఇటు జగన్ రెడ్డి గారైనా అంటే ఒక్కటి కూడా పోలవరం కూడా సాధించుకోలేదు. తీరా చూస్తే రాజధాని ఎక్కడుంది? రాజధాని ఉందా? చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అంటారు. సింగపూర్ లాగా తయారు చేస్తాను అని 3D గ్రాఫిక్స్ చూపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు మనకు 3 ఉండాలి అంటారు. పోనీ మూడిట్లో ఒకటైనా తయారైందా అంటే అది లేదు. ఆఖరికి తిరిగి చూస్తే 10 ఏళ్ల క్రితము మనం ఎక్కడున్నామో, ఎక్కడ గొంగలి పడిందో అక్కడే ఉందా గొంగలి. ఒక్క రాజధాని అంటే ఒక్క రాజధాని కూడా లేదు. తీరా మన పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. పోలవరం లేదు, రాజధాని లేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, కొత్త పరిశ్రమలు రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మన రైతులు బాగుపడలేదు, మొత్తం అంతా అప్పుల పాలైపోయారు. రాష్ట్రం కూడా అప్పుల కుప్ప అయిపోయింది. ఇంత అన్యాయం జరుగుతున్నా, ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా నిస్సిగ్గుగా ఈరోజు అధికార పక్షము, ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వము అసెంబ్లీలో నిలబడి కేంద్రము మనకి ఇవ్వాల్సిన రాష్ట్ర హామీలు, రాష్ట్రానికి రావాల్సిన హామీలు దాదాపుగా అన్ని నెరవేర్చింది. ఇక కొట్లాడడానికి ఇంకా ఏమీ మిగిలలేదు. దాదాపుగా అన్ని తెచ్చుకున్నాం మనము, ఇక ఏమీ కొట్లాడడానికి లేదు అని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఎలాగైతే బీజేపీతో సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలు ఇలాగే కొనసాగాలి అని కూడా చెప్పారు. అసలు ఎక్కడ సాధ్యమైంది అని అడుగుతున్నాం. ఎక్కడ సాధ్యమైంది? ప్రత్యేక హోదా వచ్చేసిందా? పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసిందా? రాజధాని వచ్చేసిందా? విశాఖ రైల్వే జోన్ అయిపోయిందా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేసిందా? విశాఖ టు చెన్నై కారిడార్ అయిపోయిందా? ఇండస్ట్రియల్ కారిడార్. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు వచ్చేసినాయా? ఏమీ రాలేదు. కానీ వీళ్ళు రాత్రి పడుకొని వీళ్ళ కలలో అన్ని వచ్చేసినాయట. అసెంబ్లీలో నిలబడి అన్ని సాధించేసుకున్నాము అని తేల్చి చెప్పేశారు. వీళ్ళు తేల్చి చెప్పేశారు. టీడీపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అక్కడే కూర్చొని ఉన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఒక్క మాట మనకు ప్రత్యేక హోదా ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు, పోలవరం ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు, రాజధాని ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ప్రత్యేక హోదా, ఆ రోజునే మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము మనకు 5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉండింది. ఈ రోజుటికి అది కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు. మనకు అన్ని హామీలు నెరవేర్చాలంటే అది డబ్బు రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపు 10 లక్షల కోట్లకు పైనే విలువ చేస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం అంట 20-30 వేల రూపాయలు, 20-30 వేల కోట్ల రూపాయలను గ్రాంట్ గా తెచ్చుకున్నారట. సరిపోయిందట.